Dear children, let's continue our textual exercises which are given under second unit of our 7th class English syllabus, semester 1. Here is writing exercise. Under writing exercise, 2 exercises are given here. The first exercise is preparation of a script for a speech on the turning point in the life of Abdul Kalam. The second exercise is preparation of a biographical sketch of Sri APJ Abdul Kalam. ఓకేనా, ఇక్కడ ఏంటంటే దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో వస్తుంది అనమాట. ఇది క్రియేటివ్ రైటింగ్ కూడా. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. యూ హ్యావ్ టు ప్రజెంట్ దట్ స్పీచ్, యూ హ్యావ్ టు ప్రజెంట్ దట్ స్క్రిప్ట్ ఆన్ ద టీచర్స్ డే ఇన్ యువర్ స్కూల్. టీచర్స్ డే రోజున నువ్వు ప్రజెంట్ చేయాలన్నమాట. అంటే ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఒక స్పీచ్ నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. దాని మీద ఒక స్క్రిప్ట్ అనేది ముందుగా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి కదా. హౌ టు ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్ అనేది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీని నేను సెపరేట్ వీడియోలో మీకు చెప్తా. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్కి వెళ్ళేసరికి మీరు 7th, 8th అండ్ 9th క్లాసెస్లో మీరు నీట్గా నేర్చుకోగలిగితే స్ట్రాటజీ టు ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, ద స్ట్రాటజీ టు ప్రిపేర్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ అనేది మీరు నీట్గా నేర్చుకోగలిగితే it will be very easy to present script for a speech and to present biographical sketch of any great personality in the 10th class public examination. ఓకేనా, మీకు డౌట్ లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి 7th క్లాస్ నుంచే బాగా అలవాటు చేసుకుందరు. నేను ఈ రెండు కూడా సెపరేట్ వీడియోలో డీల్ చేస్తాను. నౌ కమ్ టు ద ఫన్ టైమ్. ఫన్ టైమ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్యాలిండ్రోమ్స్ ఇచ్చారు. ప్యాలిండ్రోమ్, వాట్ ఈజ్ మెంట్ బై ప్యాలిండ్రోమ్? ఎ వర్డ్, phrase or a sequence that reads the same backwards as forwards, that is called palindrome. అంటే బ్యాక్వర్డ్ చూసినా ఫార్వర్డ్స్లో చూసినా ఎలా చదివినా కూడా, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎలా చదివినా కూడా ఆ వర్డ్లో చేంజ్ ఏమి ఉండదన్నమాట. అంటే ప్రొనౌన్సియేషన్లో చేంజ్ ఉండదు. చూడండి, రేస్ కార్, రివర్స్లో చదివినా కూడా రేస్ కార్ అని వచ్చింది, చూసారా? ఒకేలా చదువుతున్నాము. ఫార్వర్డ్లో మేడం అయింది కదా, బ్యాక్వర్డ్లో కూడా మేడమే అయింది. చూడండి, MADAM, మేడం. డోంట్ నాడ్, రివర్స్లో కూడా డోంట్ నాడ్. ఓకేనా, దీస్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సీక్వెన్సెస్ ఆర్ కాల్డ్ palindromes. If you find any other palindromes in your textbook or any other dictionary, try to write them into your notebook. మీ నోట్బుక్లో రాయండి palindromes ఏమైనా ఉంటే. తెలుగులో మనము కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వికట కవి అని ఉంది కదా, అది రివర్స్లో వికటకవి అయింది కదా. తెలుగులో ఎలా అంటామో ఇంగ్లీష్లో ప్యాలిండ్రోమ్స్ అంటామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్లో బిగినింగ్లో చూడండి, ద 3-letter వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్. సేమ్ బ్యాక్వర్డ్స్లో కూడా చదివేటటువంటి 3-letter వర్డ్ ఒకటి ఉంది. హింట్ ఎక్కడ ఇచ్చారు చూడండి, ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ. వాట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్? అంటే రివర్స్లో చదివినా కూడా అదే స్పెల్లింగ్ వచ్చేటటువంటి, అదే ప్రొనౌన్సియేషన్ వచ్చేటటువంటి పార్ట్ ఆఫ్ ద బాడీ ఏది అంటే 3-letter వర్డ్ అని కూడా ఇచ్చారు. ఏంటది? ఐ, EYE, ఐ. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే EYE. దట్ ఈజ్ రిడిల్ అనమాట. మీకు ఒక రిడిల్ ఇచ్చారనమాట, ఒక క్వశ్చన్ లాంటిది, చిక్కుముడు లాంటిది. దిస్ ఈజ్ ఫన్ టైమ్. ఫన్నీగా ఉంది కదా, ప్యాలిండ్రోమ్స్ అనేవి ఫన్నీగా ఉంటాయి. ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి రాయండి. నెక్స్ట్ వన్, టాకింగ్ టైమ్. మేకింగ్ అనౌన్స్మెంట్స్. వాట్ ఆర్ నేమ్డ్ అనౌన్స్మెంట్స్? ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. జనరల్లీ అనౌన్స్మెంట్స్ ఆర్ మేడ్ డ్యూరింగ్ ద స్కూల్ అసెంబ్లీ. ఓకే, డ్యూరింగ్ ద స్కూల్ అసెంబ్లీ యువర్ హెడ్ మాస్టర్ ఆర్ ఎనీ క్లాస్ టీచర్ ఆర్ ద SPL, స్కూల్ ప్యూపిల్ లీడర్ అంటాం కదా, దే మే గివ్ ఎనీ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ స్కూల్ యాక్టివిటీస్ అనమాట. స్కూల్ యాక్టివిటీస్ సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ అయినా మీకు ఇస్తుంటారు. వన్ ఆఫ్ ద అనౌన్స్మెంట్స్ ఈజ్, డియర్ స్టూడెంట్స్, ఐ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ టు మేక్. We are planning to conduct sports and literary competitions on the occasion of Independence Day. The students, those who want to participate in the sports competitions, have to give their names to physical director of our school. Those who want to participate in the literary competitions have to give their names to the English teacher. ఇక్కడ కాంపిటీషన్స్ని 2 categoriesగా డివైడ్ చేశారు, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అండ్ లిటరరీ కాంపిటీషన్స్. ద pupils who want to participate in sports competitions,
Those who want to participate in sports competitions, they should give their names to the physical director of the school. PD sir antam kada atane. The students who want to participate in the literary competitions like debate, essay writing, quiz competitions, they have to give their names to the English teacher అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇన్ స్కూల్ లెవెల్. ఓకేనా, స్పోర్ట్స్ అండ్ లిటరరీ కాంపిటీషన్స్ అంటాము. ద గిఫ్ట్స్ అండ్ ప్రెజెంట్స్ ఆల్సో విల్ బి ప్రెజెంటెడ్ టు ద pupils winners ఆన్ ద particular day, that is Independence Day. This is announcement. Depending on this announcement, basing on this announcement, you have to prepare a special announcement అనేది ఇక్కడ ఇచ్చాను. మేక్ ఎన్ అనౌన్స్మెంట్ ఫర్ ద యాక్టివిటీస్ టు బి ప్లాన్డ్ ఫర్ ద ఇంగ్లీష్ డే. ఇంగ్లీష్ క్లబ్ ఉంది, యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ యువర్ స్కూల్ ఇంగ్లీష్ క్లబ్. నువ్వేమో ఇంగ్లీష్ క్లబ్కి సెక్రటరీవి. యూ వాంట్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్ ఫర్ ద యాక్టివిటీస్ టు బి ప్లాన్డ్ ఫర్ ద ఇంగ్లీష్ డే. ఇంగ్లీష్ డే నాడు ఏదో యాక్టివిటీస్ ఏమో నువ్వు ప్లాన్ చేస్తున్నావు. ఏంటో యాక్టివిటీస్ ఎక్కడలాగనమాట, ఆ యాక్టివిటీస్ సంబంధించి ఒక అనౌన్స్మెంట్ నువ్వు ప్లాన్ చేయాలన్నమాట. డియర్ స్టూడెంట్స్ ఐ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్ టు మేక్. ఫస్ట్ లైన్ చేంజ్ చేయనక్కర్లేదు. డియర్ స్టూడెంట్స్ ఐ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్ టు మేక్. వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ అండ్ లిటరరీ కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి లిటరరీ కాంపిటీషన్ పెట్టుకోండి. ఇంగ్లీష్ డే నాడు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి లిటరరీ కాంపిటీషన్స్ అని పెట్టుకోవచ్చు. వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ లిటరరీ కాంపిటీషన్స్ లైక్ డిబేట్, ఎస్సే రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ స్కూల్ ఇంగ్లీష్ డే అని పెడతారు. ఓకేనా, ఇక్కడ అకేషన్ నేమ్ మార్చాలి. ఏంటది? ఇంగ్లీష్ డే అని మార్చుకోండి. ద స్టూడెంట్స్ హూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దోస్ లిటరరీ కాంపిటీషన్స్, ఇది రౌండప్ చేస్తారు. లిటరరీ కాంపిటీషన్స్ హ్యావ్ టు గివ్ దేర్ నేమ్స్ టు. లిటరరీ కాంపిటీషన్స్ కాబట్టి యూ నీడ్ నాట్ గివ్ యువర్ నేమ్స్ టు ద పీడీ సార్. యూ హ్యావ్ టు గివ్ యువర్ నేమ్స్ టు యువర్ క్లాస్ టీచర్ అండ్ ఎనీ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, దోజ్ హూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ లిటరరీ, అంటే ఈ లైన్ తీసేవచ్చు. ఆల్రెడీ లిటరరీ కాంపిటీషన్సే మెన్షన్ చేశాం కాబట్టి దోజ్ హూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ లిటరరీ కాంపిటీషన్స్ దే హ్యావ్ టు గివ్ దేర్ నేమ్స్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, వెరీ ఈజీ. ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు 2-3 ప్రిపేర్ చేయండి, మీకు డెవలప్ అవుతుంది లాంగ్వేజ్. ఓకేనా, నెక్స్ట్ వన్ రోల్ ప్లే. ఇక్కడ ఒక రోల్ ప్లే ఇచ్చారు చూడండి, పొలైట్ రిక్వెస్ట్ అనమాట. దిస్ రోల్ ప్లే ఈజ్ ఆన్ పొలైట్ రిక్వెస్ట్. యు నో వాట్ ఈజ్ పొలైట్ రిక్వెస్ట్? ఆస్కింగ్ సంథింగ్ వెరీ పొలైట్లీ. ఏదైనా నీ కోసం ఒక హెల్ప్గా అడిగినట్లయితే, రిక్వెస్ట్ చేస్తూ అడిగితే దాన్ని పొలైట్ రిక్వెస్ట్ అంటాం. ఓకేనా, మర్యాదగా ఏదైనా అడగడం అన్నమాట. రిక్వెస్ట్ చేస్తూ అడగడం పొలైట్ రిక్వెస్ట్ అంటాము. పొలైట్ రిక్వెస్ట్ మనం చేసేటప్పుడు డెఫినెట్గా ఈ ఫ్రేజెస్ యూజ్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్, వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఫంక్షన్స్లో మనకి ఇస్తారమ్మా క్లాసెస్లో, ఎవ్రీ క్లాస్లో 7th, 8th, 9th and 10th క్లాసెస్లో డెఫినెట్గా దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్. ఈ రెండింటిలో ఏదో ఒకదానితో మనం బిగిన్ చేయాలన్నమాట ఆన్సర్. శ్రీకర్, ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ ద తిరుమల ఎక్స్ప్రెస్ లీవ్స్ ఫర్ వైజాగ్. చూసారా, కుడ్ యూ ప్లీజ్, దీన్నే పొలైట్ రిక్వెస్ట్ అంటాము. వెరీ ఫార్మల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ ద తిరుమల ఎక్స్ప్రెస్ లీవ్స్ ఫర్ వైజాగ్ అంటే తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్కి ఎప్పుడు బయలుదేరుతుందో దయచేసి చెబుతారా అని అర్థం అనమాట. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. ఎంక్వైరీ, ఇట్ స్టార్ట్స్ అట్ 5 PM ఎవ్రీ డే. ఓకే. శ్రీకర్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద టైమ్ ఆఫ్ అరైవల్ అట్ వైజాగ్. చూసారా, కుడ్ యూ ప్లీజ్ ద స్టార్ట్ చేశారా. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద టైమ్ ఆఫ్ అరైవల్ అట్ వైజాగ్. ఎంక్వైరీ, ఇట్ రీచెస్ వైజాగ్ అట్ 11 AM ద నెక్స్ట్ డే. శ్రీకర్, థ్యాంక్ యూ. వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఇఫ్ ద టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ టుమారో. దిస్ ఎక్స్ప్రెషన్ బిగిన్స్ విత్ వుడ్ యూ మైండ్. అంతకుముందు 2 ఎక్స్ప్రెషన్స్ దేంతో స్టార్ట్ అయ్యాయి? కుడ్ యూ ప్లీజ్. రెండు ఒకటే, కాకపోతే చిన్న తేడా ఏంటంటే కుడ్ యూ ప్లీజ్ తర్వాత వెర్బ్ 1 యూజ్ చేశారు ఇక్కడ. వుడ్ యూ మైండ్ తర్వాత ప్రజెంట్ పార్టిసిపల్ యూజ్ చేశారు ఇక్కడ. టెల్లింగ్.
అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ వుడ్ యూ మైండ్తో చెప్పామనుకోండి, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ వెన్ ద తిరుమల ఎక్స్ప్రెస్ లీవ్స్ ఫర్ వైజాగ్, అలా చెప్పాలి. ఇది కూడా వుడ్ యూ మైండ్తో చెప్పామనుకోండి, వుడ్ యూ ప్లీజ్ టెల్లింగ్ మీ ద టైమ్ ఆఫ్ అరైవల్ అట్ వైజాగ్, అలా చెప్తాము. ఇది వుడ్ యూ మైండ్తో ఉంది కదా, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ, దిస్ ఈజ్ రైట్. ఓకే, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఇఫ్ ద టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ టుమారో. అదే కుడ్ యూ ప్లీజ్తో చెప్పామనుకోండి, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ బేస్ ఫామ్ వస్తుంది. వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఓకే, వుడ్ యూ మైండ్ ప్లస్ ఇంగ్ ఫామ్, కుడ్ యూ ప్లీజ్ ప్లస్ బేస్ ఫామ్. మీకు అర్థమైంది అనుకుంటా. కుడ్ యూ ప్లీజ్ తర్వాత వెర్బ్ వన్ యూజ్ చేయాలి, వుడ్ యూ మైండ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. అంటే టికెట్స్ ఇక్కడ ఏమన్నారు, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఇఫ్ ద టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ టుమారో, అంటే రేపటి కోసం టికెట్లు అనేవి నాకు అవైలబుల్గా ఉంటాయా అని అడిగారు అనమాట. ఎంక్వైరీ, లెట్ మీ చెక్, సారీ నో టికెట్స్ ఆర్ అవైలబుల్ అంటిల్ నెక్స్ట్ డే. ఓకే, థ్యాంక్ యూ, ఐ విల్ ప్లాన్ మై జర్నీ అకార్డింగ్లీ, యూ ఆర్ వెల్కమ్. లాంగ్వేజ్ ఫోకస్ ఇక్కడ చూశారు కదా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో, కుడ్ యూ ఓపెన్ ద విండో, బోత్ ఆర్ సేమ్. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఇఫ్ యూ వాంట్ టు బిగిన్ దట్ పొలైట్ రిక్వెస్ట్ విత్ వుడ్ యూ మైండ్, యూ హ్యావ్ టు రైట్ ద ఇంగ్ ఫామ్ ఆఫ్టర్ వుడ్ యూ మైండ్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ దట్ పొలైట్ రిక్వెస్ట్ విత్ కుడ్ యూ ప్లీజ్, you have to write the base form after could you please. You need not mention please, just write could you. Could you itself is a polite request. Could you అని రాసినా కూడా ఓకే. Could you itself is a polite request. మోర్ పొలైట్ అనుకుంటే ప్లీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, డోంట్ వర్రీ. ఇక్కడ చూడండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, కుడ్ యూనా వుడ్ యూ మైండ్నా. ఇక్కడ ఉన్న వెర్బ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కదా, సో ఆన్సర్ వుడ్ యూ మైండ్, దిస్ ఈజ్ ద ఆన్సర్. వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మీ సమ్ మిల్క్ ఫర్ మై కాఫీ. ఇక్కడ బేస్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఏంటిది ఆన్సరింగ్ అనేది ఉంది కదా, ఇంగ్ ఫామ్ ఉంది, మళ్ళీ వుడ్ యూ మైండే రాయాలి. వుడ్ యూ మైండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. నెక్స్ట్ వన్ గో, బేస్ ఫామ్ ఉంది, సో వీ హ్యావ్ టు రైట్ కుడ్ యూ గో టు ద షాప్ ఫర్ మీ, కుడ్ యూ ప్లీజ్ గో టు ద షాప్ ఫర్ మీ, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, టర్నింగ్, ఇంగ్ ఫామ్ ఉంది, సో వుడ్ యూ మైండ్ టర్నింగ్ ఆఫ్ ద మ్యూజిక్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ ఇంగ్ ఫామ్ ఉంది, వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ బనానా జ్యూస్. లైక్ దిస్ you can prepare so many polite requests basing on could you please or would you mind. Okay, next could you, here is could you, so there should be base form. bring తాలూకు base form ఏదంటే bring ఏ రాయాలి. could you bring me a cup of coffee. okay, again could you, మళ్ళీ base form ఏ రాయాలి. could you lend me your pen. ఇక్కడ వుడ్ యూ మైండ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంగ్ ఫామ్ రాయాలి. కాల్కి ఇంగ్ ఫామ్ ఏంటి, కాలింగ్, సో ఆన్సర్ ఈజ్ వుడ్ యూ మైండ్ కాలింగ్ ఏ ట్యాక్సీ ఫర్ మీ. నెక్స్ట్ వన్ అగైన్ వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్ ఇచ్చారు. కుడ్ యూ గెట్, డోంట్ రైట్ గెట్టింగ్, వుడ్ యూ మైండ్ అయితే గెట్టింగ్ రాయాలి. కుడ్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వుడ్ యూ మైండ్ క్యారీయింగ్ దీస్ బ్యాగ్స్ ఫర్ మీ. I think you understood the polite request, how to express polite requests using could you and would you mind. ఓకే, కుడ్ యూతో రాసేటప్పుడు బేస్ ఫామ్ యూజ్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. వుడ్ యూ మైండ్తో రాసేటప్పుడు ఇంగ్ ఫామ్ యాడ్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇలాగా సుమారు 10 to 20 సెంటెన్సెస్ అనేవి మీరు ఓన్గా ప్రిపేర్ చేయగలిగితే మంచిది. నెక్స్ట్ వన్, అండర్ లిజనింగ్ ఎక్సర్సైజ్ దెర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ నేమ్డ్ Transformation of Vivekananda. What's that? Transformation of Vivekananda. You all know Vivekananda. Transformation means change. What happened in Vivekananda's life? What was the turning point in his life? How did he change? That is going to be discussed in this listening exercise. The relationship between Sri Ramakrishna and Vivekananda, formerly named as Narendranath, began in November 1881 when they met at the house of Surendranath Mitra. Okay, who is Narendranath? The original name of Vivekananda is Narendranath Datta. Do you know, have you ever heard Sri Ramakrishna? Sri Ramakrishna is the guru of Vivekananda. Okay, the original name of Vivekananda is Narendranath Datta. Their relationship
began in 1881 November when they met at the school of and the house of Surendranath Mitra. First they met at the house of Surendranath Mitra. సురేంద్రనాథ్ మిత్ర అనే వ్యక్తి యొక్క ఇంటి దగ్గర ఫస్ట్ వీళ్ళు మీట్ అయ్యారనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ రామకృష్ణ అండ్ వివేకానంద. ఓకేనా. రామకృష్ణ హ్యాడ్ ఆస్క్డ్ నరేంద్రనాథ్ టు సింగ్. రామకృష్ణ హ్యాడ్ ఆస్క్డ్ నరేంద్ర హూ ఈజ్ నరేంద్రనాథ్, నథింగ్ బట్ వివేకానంద. రామకృష్ణ ఆస్క్డ్ వివేకానంద టు సింగ్ అంటే ఒక పాడమని అడిగాడంట. హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద సింగింగ్ టాలెంట్ ఆఫ్ నరేంద్రనాథ్ అండ్ ఇన్వైటెడ్ హిమ్ టు దక్షిణేశ్వర్. అంటే ఇక్కడ దక్షిణేశ్వర్ అనేది అతని ప్లేస్ అనమాట, శ్రీ రామకృష్ణ గారిది. సో హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద సింగింగ్ ఆఫ్ వివేకానంద అండ్ రామకృష్ణ ఇన్వైటెడ్ టు దక్షిణేశ్వర్. హీ ఇన్వైటెడ్ వివేకానంద టు అటెండ్ దక్షిణేశ్వర్. ఓకేనా. నరేంద్రనాథ్ యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్. హీ అగ్రీడ్ టు గో టు దక్షిణేశ్వర్. The meeting with Sri Ramakrishna proved to be a turning point in the life of Narendranath. Like APJ Abdul Kalam, what was the turning point of APJ Abdul Kalam? Meeting his best teacher Sri Sivasubramania Iyer. In the same way, meeting with Sri Ramakrishna is the turning point in the life of Narendranath, in the life of Vivekananda. Initially, he did not accept Ramakrishna as his master in the beginning. In the beginning, Vivekananda did not want to accept Ramakrishna as his master, but eventually, slowly, he became one of the closest disciples of Ramakrishna, who shaped the personality of Narendranath and inspired him to dedicate his life to serve the human. Slowly, Sri Ramakrishna used to tell him, try to dedicate your life to serve the human. So Narendranath Datta slowly eventually became the one of the closest disciples ante శిష్యులు అన్నమాట. నెక్స్ట్, ఇన్స్పైర్డ్ బై రామకృష్ణ నరేంద్రనాథ్ బికేమ్ ఏ మాంక్. వాట్ ఈజ్ మెంట్ బై మాంక్ అంటే మనం తెలుగులో సన్యాసి అంటాం కదా. మాంక్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలీజియస్ మెన్ హూ డు నాట్ మ్యారీ అండ్ యూజువల్లీ లివ్ టుగెదర్ ఇన్ ఏ మానెస్టరీ. ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే సన్యాసి అంటామన్నమాట. అంటే అదొక రిలీజియస్ గ్రూప్లో కలిసిపోతుంటారు, నిరంతరము కూడా వాళ్ళ లైఫ్ అనేది సెపరేట్ వ్యూస్తో రన్ అవుతుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మాంక్. అండ్ వాజ్ నేమ్డ్ వివేకానంద అండ్ హీ ప్రెజెంటెడ్ ఏ స్పీచ్ ఎట్ ద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్స్ హెల్డ్ ఆన్ 23rd September 1893 ఇన్ చికాగో. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. వివేకానంద గేవ్ హిజ్ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ ఎట్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్ హెల్డ్ ఆన్ 23rd September 1893. అంటే పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్ అనే మీటింగ్ అనేది 23rd September 1893లో చికాగోలో అయిందనమాట. అక్కడ ఉన్నటువంటి మీటింగ్లో వెరీ ఫేమస్ స్పీచ్ అనేది వివేకానంద ఇచ్చాడనమాట మన హిందూ రిలీజియన్ మీద. ఇది అవైలబుల్గా ఉంటుంది నెట్లో, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా. అప్పటి నుంచే హూ ఈజ్ వివేకానంద అనేది అందరికీ తెలిసింది. ఓకేనా. నెక్స్ట్ వన్, హిజ్ మీటింగ్ విత్ శ్రీ రామకృష్ణ ఈజ్ దక్షిణేశ్వర్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద. ఓకేనా. సో ఆఫ్టర్ మీటింగ్ విత్ శ్రీ రామకృష్ణ హీ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఇక్కడ ఏంటి, శ్రీ రామకృష్ణని మీట్ అయిన తర్వాత దక్షిణేశ్వర్లో అంటే మీటింగ్ విత్ శ్రీ రామకృష్ణ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. మీటింగ్ విత్ రామకృష్ణ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వివేకానంద. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద అని కూడా అన్నారు ఇక్కడ. అంటే అతని జీవితంలో గొప్ప మార్పు అనేది వచ్చింది దేనివల్ల అంటే రామకృష్ణ వల్ల. ఓకేనా. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ వివేకానంద. లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. ద మీటింగ్ విత్ శ్రీ రామకృష్ణ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వివేకానంద. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. Sri Ramakrishna presented a speech in Chicago. Is it right? No. Who presented a speech? Vivekananda presented a speech. So this is false statement. Sri Ramakrishna and Vivekananda first met at the house of Surendranath Mitra. Okay. First meeting at the house of Surendranath Mitra. Next meeting at Dakshineshwar.
కాంప్రహెన్షన్. వై డిడ్ రామకృష్ణ ఇన్వైట్ నరేంద్రనాథ్ టు దక్షిణేశ్వర్? ఎందుకు ఇన్వైట్ చేశాడు దక్షిణేశ్వర్కి? హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద సింగింగ్ టాలెంట్ ఆఫ్ నరేంద్రనాథ్. హౌ డిడ్ రామకృష్ణ ఇన్స్పైర్ నరేంద్రనాథ్? నరేంద్రనాథ్ రామకృష్ణ ఎలా ఇన్స్పైర్ చేశాడు? నరేంద్రనాథ్ని రామకృష్ణ ఎలా ఇన్స్పైర్ చేశాడు? ఇక్కడ ఉందిగా, ఇక్కడ చూడండి. రామకృష్ణ హూ షేప్డ్ ద పర్సనాలిటీ ఆఫ్ నరేంద్రనాథ్ అండ్ ఇన్స్పైర్డ్ హిమ్ టు డెడికేట్ హిజ్ లైఫ్ టు సర్వ్ ద హ్యూమన్. అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. వేర్ డిడ్ వివేకానంద ప్రజెంట్ హిజ్ స్పీచ్? వివేకానంద ప్రజెంటెడ్ హిజ్ స్పీచ్ ఇన్ చికాగో ఆన్ 23rd September 1893. Why did Vivekananda dedicate his life to? What did Vivekananda dedicate his life to? Vivekananda dedicated his life to the society. He dedicated his life to serve the human. Do you believe in transformation of yourself? ఇది నీ ఒపీనియన్ రాసుకోవాలన్నమాట. నీలో చేంజ్ వచ్చిందా అనేది నువ్వు నమ్ముతున్నావా అనేది. ఓకేనా. ఎస్ సార్, సే ఎస్ సార్, నో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. స్టడీ స్కిల్. Under study skill, tree diagram is given. Under tree diagram, things in our surroundings which are categorized into living things and non-living things. Living things are again divided into plants and animals. Plants are divided into flowering plants, non-flowering plants. Animals are divided into viviparous. Okay. What is the tree diagram about? This tree diagram is about things in our surroundings. Okay. What are the two kinds of animals mentioned in the above tree diagram? What are the two kinds of animals? Oviparous, viviparous. Things in our surroundings are categorized into living things and non-living things. Next one. So two categories. Viviparous is category of animals. See the table. Water comes under non-living things. Okay.